అందరూ ఏం తింటున్నావు అని అంటున్నారు. ఏం తినకపోవడం వల్ల ఫిట్గా ఉన్నాను యాక్చువల్గా. సీరియస్లీ? ఐ స్టార్ట్ ఆఫ్ 1 మీల్ పర్ డే అండ్ ఐఎమ్ వెరీ మచ్ కంఫర్టబుల్ అండ్ వెరీ హ్యాపీ. అంటే నాకు జిమ్కి వెళ్ళేంత ఓపిక, పేషెన్స్, టైం ఉండదు. సో కొంచెం ఇంకా ఫిట్గా ఉండాలంటే మన చేతిలో ఉంది ఆయుధం ఫుడ్ ఒకటే కదా అని చెప్పి దాన్ని సార్ 1 మీల్ చేస్తున్నాం. చాలా బాగుంది, చాలా హెల్తీగా ఉంది. నిన్న కాక మొన్న మీ సినిమా చూసి హాయిగా ప్రశాంతంగా నవ్వుకుంటూ థియేటర్ నుంచి బయటకు వచ్చాం నేను కూడా చాలా రోజుల తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నాను. కదండి. యా, యాజ్ అ జర్నలిస్ట్ నాకు వచ్చిన డౌట్ నేను డైరెక్ట్గా అడుగుదాం. అడగండి. ఇంత మంచి సినిమా, చాలా చక్కగా హాయిగా చూసే సినిమాని ఎందుకు చాలా మంది నెగిటివ్గా పబ్లిసిటీ చేస్తున్నారంటే ఏమంటారు? అంటే చాలా సినిమాలకు వస్తుందండి అది ఒక్క అంటే పేరు చెప్తే బాగోదు కానీ యునానిమస్ టాక్ అనేది వెరీ రేర్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం సహజంగా దాన్ని ఏమంటారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అంటారు చూసారా, అవి ఇట్స్ ప్రతి కామన్. అది వాటి గురించి అసలు నేను పెద్ద పట్టించుకోను. ట్రూ. మీరు August 15th లాస్ట్ ఇయర్ 24 మిస్టర్ బచ్చన్ రిలీజ్ అయిన రోజు మీరు నా టైం లైన్ చూడండి ట్విట్టర్లో. నేను ఎలా ట్రోల్స్ ఉంటాయి 19th నుంచి ఈ రోజు వరకు చూడండి ట్విట్టర్లో. అంటే ఒక 100 ట్వీట్లు వస్తే నేనే ఒకటో రెండో, ఒక ఎవ్రీ 100కి నేను ఒకటో రెండో ట్వీట్ చేస్తున్నా. ఎంత హ్యాపీ అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ ఫ్యాన్స్ కానీ. మీరు 18th నైట్ నుంచి చూడండి. ట్రూ. ఓవర్సీస్లో షోస్ పడ్డ నుంచి ఎలా ఉంటుందో. ట్రూ ట్రూ. ఇంకా ఎక్కడో ఒక 10% 20% నెగిటివ్గా మాట్లాడుతుంటే అదేనండి. అంటే ఒక ఐడెంటిటీ లేనప్పుడు, ఒక ఐడెంటిటీ, ఒక అకౌంటబిలిటీ లేనప్పుడు మనం దుప్పటి కప్పేసుకొని ఏం మాట్లాడినా పర్లేదు, మన వాయిస్ ఒకటే బయటికి వెళ్తుంది. మనం ఎవరికి తెలియనప్పుడు ఎవరికైనా దాన్ని ఏమంటారు అదే ఒక తత్కాల్లో ధైర్యం వస్తుంది. అలా మాట్లాడేసిన తర్వాత మళ్ళీ పోద్ది ధైర్యం. సో వేస్ట్ మ్యాటర్స్ అన్ని పట్టించుకోండి. మీ కెరియర్ స్టార్టింగ్ నుంచి ఒకసారి మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఎవ్రీ ఇయర్ ఒక సినిమా వచ్చినట్టు ఒక 4-5 years కంటిన్యూస్గా వచ్చాయి. తర్వాత మీరు చాలా బ్రేక్ తీసుకున్నారు మధ్యలో. బ్రేక్ తీసుకోరండి ఇండస్ట్రీలో ఎవరు. బ్రేక్ వస్తుంది, మనం ఏదో కాంబినేషన్ అనుకుంటాం, అది సెట్ అవ్వదు. ఒక్కొక్కసారి కథ సెట్ అవ్వదు. ఒక్కొక్కసారి అంటే నేను చేసింది ఒక 9 సినిమాలు అయితే ఇంకో 10 సినిమాలు ఆగిపోయిన సినిమాలు. నేను అంత ఫాస్ట్గా కథలు చేస్తా, అంత ఫాస్ట్గా చెప్తాను నేను. ఒక్కొక్కసారి ఒక ప్రొడక్షన్ హౌస్కి, ఒక హీరోకి ఈక్వేషన్ సెట్ అవ్వక, ఒక్కొక్కసారి నాకు ప్రొడక్షన్ హౌస్ సెట్ అవ్వక, ఒక్కొక్కసారి మనం చెప్పిన కథ ఓకే అయిన తర్వాత కూడా మనకంటే మంచి డైరెక్టర్ వచ్చి మంచి కథ చెప్పితే వెళ్ళిపోయిన సందర్భాలు అన్నీ ఉంటాయి కదా. కరెక్ట్. యా, మోర్ డిఫరెంట్ సో సిచ్యువేషన్స్. టైం అలాగా. ఇంకా పాండమిక్లో ఐ వాజ్ కంప్లీట్లీ లో. బేసికలీ నేను 10 మంది మనుషులు నా చుట్టూ ఉండాలి ఎప్పుడు. నాకు షూటింగ్ ఉన్నా లేకపోయినా పొద్దున్నే ఆఫీస్కి వచ్చి కూర్చోవడం అలవాటు. అలా అని చెప్పి 24 hours ఏదో రాసేస్తాం కాదు. ఆఫీస్కి వెళ్ళకపోతే సఫికేషన్ కింద ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళడము, ఒక పాటో, ఒక సీను, ఒక పుస్తకము, ఒక రైటర్లో వస్తే డిస్కషను, ఏదో ఒకటి జరగాలి. పని చేయకపోతే నేను ఉండలేను బేసిక్గా. రైట్. సో నా సైడ్ నుంచే ఉండదు. దేనికైనా ఏది బలవంతంగా పుష్ చేయడం నాకు నా వల్ల కాదండి. అబ్సల్యూట్లీ. నేను నాకు అది ఇది అని ప్రజెంట్ చేస్తాను. నేచర్ కాల్ చేసుకుంటుంది, నేచర్ కాల్ చేసుకున్నప్పుడు జరుగుతాయి. ఇకపోతే ఈ సినిమా చూసిన వ్యక్తిగా, ఒక ఆడియన్గా నేను కొన్ని మాట్లాడదాం అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి హ్యాపీగా చూడొచ్చు. చూడని వాళ్ళు ఇంటర్వ్యూ చూసి కూడా హ్యాపీగా చూడొచ్చు కాదు, చూసిన తర్వాత కూడా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. సార్, ఇక సినిమాకి వస్తే ఒక డిప్యూటీ సీఎంని డైరెక్ట్ చేసేటప్పుడు ఇప్పటి వరకు అయిన సినిమాలన్నీ ఒక ఎత్తు. అవును. ఆయన చేతిలో ఒక అధికారం వచ్చిన తర్వాత, రాజకీయాల్లో ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత చేసిన సినిమా, మీకు ఏదైనా ప్రెషర్ ఉండిందా యాజ్ అ డైరెక్టర్? ప్రెషర్ ఏం లేదండి. అంటే కొంచెం డేట్స్ దగ్గర లిమిటెడ్ డేట్స్ అనేది ఒకటి తప్ప, బికాస్ హ్యాస్ టు మేనేజ్ సో మెనీ థింగ్స్. అండ్ ఈ ఫిల్మ్స్ ఇప్పుడు రిలీజ్ అయినప్పుడు హరిహర వీరమల్లు, ఓజీ, మాది ఇవన్నీ బిఫోర్ ఎలక్షన్స్ ఆయన షూటింగ్ చేసిన సినిమాలు. సో ఒక పట్టుదలగా అంత బిజీలో కూడా ఒక 3-4 ఐ థింక్ మంత్రిత్వ శాఖల్ని కండక్ట్ చేస్తూ ఇన్ని సినిమాలు ఫినిష్ అయ్యాం. మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 9 నెలల్లో విదిన్ 1 year గ్యాప్ కళ్యాణ్ గారి 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇలా నాకు తెలిసి చరిత్రలో ఎప్పుడు జరగలేదు, మళ్ళీ ఎప్పుడు జరుగుతూ కూడా నాకు తెలియదు. అసలు ఇంకా మళ్ళీ జరగదు అనుకుంటా అంత ఫాస్ట్గా. ఇవన్నీ అండ్ కమిట్మెంట్స్ అండి. అందుకే సినిమాలో డైలాగ్ ఉంటుంది, ఒకసారి మాటిస్తే ప్రాణం పోయే వరకు నిలబడతా అని. ఆ డైలాగ్ అక్కడి నుంచి వచ్చింది. అవును. అంటే తేడా ఏం లేదు అస్సలు. ఈజ్ మోర్ హ్యాపీ, హాజ్ మోర్ జాయ్ఫుల్. ఇందాక ఎవరో ట్విట్టర్లో వస్తుంటే పెట్టారు, నువ్వు అన్నయ్య ఉన్న ప్రతి ఫ్రేమ్లో ఆయన అవుతూనే ఉన్నాడు అన్న, ఏం చెప్తున్నావు అని చెప్పి ఎవరో రాశారు. అవును. మా సెట్ అనేది ఆయనకి స్ట్రెస్ బస్టర్. ఆయనకి అసలు వ్యానిటీ వాళ్ళు కూడా ఎక్కువగా వెళ్ళేవాళ్ళు కాదు. సరదాగా కూర్చుని వాళ్ళు సరదాగా మాట్లాడేది. నాకు ఆయనకున్న ఒక 10 years ఆఫ్ రిలేషన్ అవ్వచ్చు. నా మీద ఆయన చూపించిన దయ, జాలి, అభిమానం, ప్రేమ అవ్వచ్చు. జనరల్గా ఒక స్థాయి హీరోలు, స్టార్ హీరోస్కి హీరోయిన్ సెలెక్ట్ చేసేటప్పుడు వాళ్ళ స్థాయికి తగ్గ వాళ్ళను తీసుకున్నామా లేదా అనే ఒక ప్రెషర్ ఉంటుంది. లేదా ప్రొడ్యూసరు లేకపోతే హీరో రిఫరెన్స్ తీసుకోవడం వల్ల ఇలాంటివన్నీ ఉంటాయి ఇన్ జనరల్గా. సో మెనీ ఫ్యాక్టర్స్. మనం దేన్ని తప్పుగా అనుకోవడానికి లేదు.
హీరోయిన్స్ని చూస్ చేసుకున్నప్పుడు, ఇద్దరు హీరోయిన్స్ మీరు చూస్ చేసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ మెయిన్ పాయింట్? అంటే ఆ టైంలో మీ మైండ్లో వీళ్ళే రావడం. క్యారెక్టర్ ఫిట్నెస్ అండి. అంటే కళ్యాణ్ గారు బేసిక్గా నేను చాలాసార్లు చెప్పాను, మొన్న శృతి హాసన్ కూడా చెప్పింది. ఉమ్, ఒక డికేడ్ తర్వాత ఆ అమ్మాయి గుర్తుపెట్టుకొని చెప్పడం చాలా గొప్ప విషయం. ఆ అమ్మాయి ఏముందంటే, ఆ టైంలో నాకు కొన్ని సినిమాలు ఆడలేదు, నన్ను చాలామంది ఐరన్ లెగ్ అన్నారు. అయినా సరే హరీష్ యా, చాలా మొండిగా నన్ను Correct. పెట్టుకున్నాడు. నేను మొండిగా ఉండడానికి కారణం నా కళ్యాణ్ గారు నాకు ఇచ్చిన సపోర్ట్. అసలు ఒక డైరెక్టరు, హీరో, ప్రొడ్యూసర్ ఇంతమంది ఒక సినిమాకి పనిచేసినప్పుడు, సక్సెస్ వచ్చినప్పుడు మేము అందరం మా తల మీద పెట్టేసుకొని, ఫ్లాప్ వస్తే ఒక ఆడపడుచుకి, ఒక అమ్మాయికి అవును, ఐరన్ లెగ్ అనడం, అసలు అది ఏం సంస్కృతి అనేది అసలు నాకు అర్థం కాదు బేసిక్గా. కరెక్ట్ కరెక్ట్. అందుకే వాంటెడ్గా, ఐ మీన్ ఎవరు ఏమనుకున్నా సర్లేదు, ఈ సినిమాలో ఆ అమ్మాయి హీరోయిన్ పెట్టాం. దట్స్ సో అమేజింగ్. అమ్మాయి స్టార్ అయిపోయింది. మామూలు కాదు. సో అలాగా ఈ ఈ ఈ సినిమాకి వచ్చేసరికి ఏంటంటే, నాకు కళ్యాణ్ గారి డేట్స్ చాలా ఇంపార్టెంట్. ఐ డోంట్ హ్యావ్ అ లగ్జరీ ఆఫ్ వేస్టింగ్ హిస్ టైం. ఆయన నాకు సరిపడి డేట్లు ఇవ్వలేదు అన్న, కొంచెం తక్కువనే ఇచ్చారు. బట్ Mm. నా కథకి బ్రహ్మాండంగా సరిపోతే నాకున్న ఎక్స్పీరియన్స్కి. Mm. మాకు కష్టపడే డైరెక్షన్ డిపార్ట్మెంట్, మైత్రి అవుట్ స్టాండింగ్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కాబట్టి వీఆర్ ఏబుల్ టు ప్లాన్ ప్రాపర్లీ. మొన్న ఆయన ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా అన్నారు, నెక్స్ట్ టైం దగ్గర ఎవరైనా సినిమా చేయడానికి వస్తే హరీష్ మైత్రి దగ్గర పంపుతాను. Ah. నాది ఒక్క గంట కూడా వేస్ట్ చేయకుండా పక్కన బందీగా, అండ్ ఏదో ఒక సింగిల్ ఎమోషన్ సినిమానో లేకపోతే ఒక చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమానో కాదు. Mm. అన్ని హంగులు ఉంటాయి. 2.5 గంటల సినిమాలో కళ్యాణ్ గారు 2 గంటలు కనబడతాడు. Mm. సో సినిమాకు షూటింగ్ చేసిన డేస్ తక్కువే అవ్వచ్చు, కానీ Mm. సినిమాలో కళ్యాణ్ గారి నిడివి మాత్రం తృప్తిగా ఉంటుంది. ఫ్యాన్స్ వచ్చినప్పుడు చూసినప్పుడు అవును, అవును. ఏదో అక్కడ వచ్చాడు ఇక్కడ రాలేదు, మళ్ళీ ఒకసారి వచ్చాడు మళ్ళీ రాలేదు, అలా కాకుండా Mm. చాలా తృప్తిగా కనిపిస్తారు. అట్ ది సేమ్ టైం ఒక డికేడ్ తర్వాత డ్యాన్సెస్ పవన్ కళ్యాణ్ గారు కాదు, అందుకే నా డైలాగ్ పెట్టాను, మీకు ఈ కాళ్ళు కదలని ఏళ్ల తరబడి నుంచి వెయిట్ చేస్తాం. అవును. సో ఇవన్నీ నా దృష్టిలో అండి, అంటే లెట్స్ బీ ఓపెన్ విత్ యూ, ఇప్పుడు ఆల్రెడీ 4th డే 5th డేలో ఉన్నాం కాబట్టి, Mm. నా దృష్టిలో ఈ సినిమాని, అంటే మామూలుగా ఒక కమర్షియల్ సినిమాకి, ఒక పెద్ద హీరో కమర్షియల్ సినిమాకి ప్రాపర్ యాక్షన్ ఎంటర్టైనర్ కనుక ఉంటే, పాటలు ఉండి ఫైట్లు ఉంటే కనుక Mm. ఒక 100 నుంచి 150 రోజులు పడుతుంది హీరో వర్కింగ్ డేస్. 200 రోజులు 300 రోజులు సినిమాలు కూడా ఉన్నాయి. అవి ఎక్స్ట్రాడినరీ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్, ఆ కథలు అవి వేరు. Mm. మినిమం 150 రోజులు ఒక హీరో పని చేయకపోతే ఒక పెద్ద సినిమా రిలీజ్ చేయలేని పరిస్థితి. కరెక్ట్. అలాంటిది కేవలం ఆయన ఒక 40 రోజులు, ఇప్పుడు ఎలక్షన్స్ బిఫోర్ టెంపుల్ ఫైట్ చేసాం, అదొక 7 days, ఒక 40 రోజులు పవన్ కళ్యాణ్ గారు ఇస్తాయి. 50 రోజులు అని అంటున్నారు బయట రౌండ్ ఫిగర్. అలాగా Mm. 50 రోజుల్లో పాటలు, ఫైట్లు, డైలాగులు, విలన్ కాన్ఫిడెన్స్ ఇంత చేసి, మీకు తెలుసు చాలా సినిమాలు పోస్ట్పోన్ అవుతున్నాయి. అవును, అది అవును. క్వాలిటీ కన్సర్, అదేం తప్పని నేను. డైరెక్టర్ ఎప్పుడు తపన పడుతుంటాడు, ఏ డైరెక్టర్ నేనే కాదు, ఏ డైరెక్టర్ అని తపన పడుతుంటాడు. కొంతమందికి పోస్ట్పోన్ చేసుకునే లగ్జరీ ఉంటుంది, కొంతమందికి ఉండదు. అవును. నా జాతకంలో ఉంది, నాకు ఏది అంత ఈజీగా రాదు. ఏరేస్తారు మీది. అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళి ఒక వాటర్ బాటిల్ తాగాలన్నా నేను లేచి 4 అడుగులు లేచి దాన్ని పట్టుకుంటే కానీ నాకు రాదు. అంటే అంటే మకర రాశి ఏమన్నా డౌట్ వచ్చింది సార్ మీకు? కర్కాటక రాశి, కర్కాటక రాశి. కర్కాటక రాశి, కర్కాటక లగ్నం. సో ఏంటంటే పోస్ట్పోన్ అవుతున్న సందర్భాలలో మేము ప్రిపోన్ చేసాం. ప్రిపోన్ చేసి దట్టు ఒక పాన్ ఇండియా మాన్స్టర్ అవును. బ్రదర్ లాంటి సినిమా డేట్కి రావాల్సి వచ్చింది. ఆ టైంకి కంటెంట్ డెలివర్ చేసి ఈ సినిమాని అనుకుందాను కంటే పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద హీరోతో, పాటలు, ఫైట్లు, ఇన్ని అంశాలతో సినిమాని అనుకున్న డేట్కి రిలీజ్ చేయడమే ఈ సినిమా యొక్క పెద్ద సక్సెస్ అండి.